జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని ఓకే కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇంకా మనము జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీని ఇండియాలోకి ఎందుకు తీసుకొచ్చారు? ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు? మనకు మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు? ఓకే, ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి? ఎన్ని రకాల ట్యాక్స్ లైక్ స్లాబ్స్ ఉన్నాయి? ఓకే, సో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? ఏరియా రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఎలాంటి ట్యాక్స్ పడుతుంది? ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా థియరీ డిస్కషన్ చేద్దాం. ఓకే గైస్, ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే లైవ్ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, ఈవినింగ్ 8 PM టు 9 PM ఉంటుంది బ్యాచ్. ఓకేనా? యా, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, sir. Yes, sir. చూడండి, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, అసలు మన ఇండియాలోకి జిఎస్టిని ఎందుకు తీసుకొచ్చారు? సో ఫస్ట్ జిఎస్టిని ఏ కంట్రీస్ ఉపయోగించారు? ఫ్రాన్స్. ఎప్పుడు? 1954లో. సో ఆ తర్వాత 160 కంట్రీస్ ఫ్రాన్స్ చూసి వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. సో తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. బట్ 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకు జిఎస్టి రావడం జరుగుతుంది. ఎందుకు తీసుకొచ్చారు వై జిఎస్టి అంటే, వ్యాట్ లో ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే మల్టిపుల్ వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. వేటి మీద? మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ట్రేడింగ్ మీద, సర్వీసెస్ మీద. సో ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని తీసేసి ప్రజెంట్ మనకు ఎన్ని ట్యాక్సెస్ ఇచ్చారు, సో మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ని తీసేసి ప్రజెంట్ ఎన్ని స్లాబ్స్ ఇచ్చారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ జిఎస్టి వేటి మీద పడుతుంది సార్ అంటే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు సార్ కస్టమర్స్ నుంచి అంటే, రెగ్యులర్ డీలర్స్ లైక్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకు టైప్స్ ఆఫ్ డీలర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ మీద. ఇలా సర్వీసెస్ ఇస్తారు కదా, ట్రైనింగ్ అని, ఓకే, చారిటీస్ అని, హాస్పిటల్స్ అని, వాటి మీద కూడా సర్వీసెస్ మీద జిఎస్టీ పడుతుంది. యా, ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంటుంది. సో యూనిఫైడ్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ గా కలెక్ట్ చేసుకుంటారు. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, అది గమనించాలి. సో తర్వాత ఏంటి సార్ బెనిఫిట్స్ వచ్చాయంటే, సో ప్రీవియస్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు మన ఇండియాలో అంటేనే ట్యాక్స్ గురించి చాలా మందికి తెలియదు. బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కానీ ఎందుకు ఏ ట్యాక్స్ పడుతుందని చాలా మందికి తెలియదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని సెట్ చేశారు. ఎందుకోసం? ఎలిమినేటింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడకుండా. ఓకే, సో ఎలిమినేట్స్ అంటారు. సో ఇప్పుడు మనం అప్లై చేసే లైక్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, వాటికి గవర్నమెంట్ కి మధ్యలో ఒక టెక్నాలజీ ఉంటుంది అప్లోడ్ చేసడానికి. సో టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, సువిధా ప్రొవైడర్ అంటారు ఇది. ఓకే, అంటే ఏంటంటే మనం అప్లై చేసేదానికి జిఎస్టీ పర్టికులర్ లింక్ వర్క్ అయ్యే విధంగా మధ్యలో టెక్నాలజీ అనేది ఉంటుంది. దీని ద్వారా గవర్నమెంట్ కి ఇల్లీగల్ గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్కోప్ ఉండదు. ఈజీగా రెవెన్యూని ఇంక్రీజ్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది గమనించాలి. ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జెస్, సిబిడి అండ్ ఎస్ఐడి ఇవన్నీ ఉంటాయి.
స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్ఛార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయండి ముందు. ఓకే. ముందే మన ఇండియాలో 140 కోట్లలో మాక్సిమం 100 కోట్ల మంది కన్నా ట్యాక్స్ల గురించి పూర్తిగా అవగాహన ఉండొచ్చేమో కానీ లిమిటెడ్ గా. మిగతా వాళ్ళకైతే ఏమి ఉండదు. ఓకే. ఓకే. అదేనమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ట్యాక్స్ అర్థం చేసుకోవాలనేసి మనకి సింపుల్ గా ఏం చేశారు, 3 కాంపోనెంట్స్ పెట్టారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనకి ఇవి పెట్టడం జరిగింది. ఓకే. సో సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే. ఇప్పుడు కర్నూలులో పర్చేజ్ చేశారు. ఓకే. వైజాగ్ లో సేల్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఒంగోలులో పర్చేజ్ చేశారు. తిరుపతిలో సేల్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. చిత్తూరులో పర్చేజ్ చేశారు. అనంతపురంలో సేల్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే. శ్రీకాకుళంలో పర్చేజ్ చేశారు. గుంటూరులో సేల్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సో లైక్ హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేశారు, కర్ణాటక సేల్ చేశారు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు, మహారాష్ట్రకి సేల్ చేశారు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే. డన్. సో చూడండి, ప్రీవియస్ ఉన్న మల్టిపుల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిజిఎస్టి లో కొన్ని ట్యాక్స్లు మిక్స్ చేశారు, హెచ్జిఎస్టి లో కొన్ని ట్యాక్స్లు మిక్స్ చేశారు. సో లైక్ ఐజిఎస్టి లో కొన్ని ట్యాక్సెస్ ని మిక్స్ చేయడం జరిగింది. ఓకే. ఇలా అనమాట. వాళ్ళు చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ మా. ఓకే. నెక్స్ట్, సో లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. సో చార్జ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇంటర్ అంటే అదర్ స్టేట్, ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్. గవర్నమెంట్ మనకి ఒక జిఎస్టి నెంబర్ ఇచ్చింది. వ్యాట్ లో ఉన్నప్పుడు 9 డిజిట్స్ తో టిన్ నెంబర్ ఉండేది. జిఎస్టి వచ్చిన తర్వాత 15 డిజిట్స్. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ఓకే. 15 డిజిట్ పాన్ నెంబర్ తో ఉంటుంది. ఓకే. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ మా. మనది ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు 28, 27 ఉన్నది. విడిపోయిన తర్వాత 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ వచ్చింది. ఓకే. టోటల్ 15 డిజిట్ ఉంటే ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 డిజిట్స్ అనేది పాన్ నెంబర్. ఎంటిటీ కోడ్ అనేది 1, బ్లాంక్ అనేది జెడ్. ఇవి రెండు ప్రతి జిఎస్టి నెంబర్ లో ఉంటాయి. ఇంకా లాస్ట్ నెంబర్ వచ్చేసి ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరికల్ అయినా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మన ఇండియా మ్యాప్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఓకే 29 రాష్ట్రాలు అండ్ లక్షద్వీపులతో కలిపితే మనకి 37 నెంబర్ వరకు వస్తాయి. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది ప్రతి స్టేట్ కు డివైడ్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ 01, ఢిల్లీ 07, ఓకే. తర్వాత కర్ణాటక 29, తమిళనాడు 33. ఓకే. ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు 2 డిజిట్స్ అనేది ప్రతి స్టేట్ కి ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత మీరు కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి. ఓకే. సో ఇప్పుడు లక్ష్మి ఐటీ సొల్యూషన్స్ అని ఒక కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. అప్పుడు ఏమని ప్రిపేర్ అవ్వాలి? అసలు కంపెనీ నేమ్ ఏంటి? ఆ లక్ష్మి ఐటీ సొల్యూషన్ యొక్క అడ్రస్ ఎక్కడ? పిన్ కోడ్, అడ్రస్, ఓకే. తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, పిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఆడిటర్ కి. సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒక జిఎస్టి రిజిస్ట్రేషన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఇండియాలో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాక్సిమం 1600, 1500 ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. ఎస్సిఎస్సి అంటే సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు ఉపయోగించే ప్రతి ఐటమ్, మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద ఓకే 2 డిజిట్ కానీ 4 డిజిట్ కానీ 8 డిజిట్ కానీ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది.
అంటే ఈ ఐటమ్స్ కి ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. సో బట్టలకి అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఇలా సపరేట్ గా ఉంటాయి. ఓకే. సర్వీసెస్ మీద కూడా ఉంటాయి. స్కూల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్ వాటి మీద కూడా మనకి ఎస్ఏసి తీసుకుంటారు. ఐటమ్స్ మీద మాత్రం హెచ్ఎస్ఎన్ నెంబర్ తీసుకుంటారు. మనకు ఎన్ని ట్యాక్స్లు ఉన్నాయి ఇండియాలో? 5 ట్యాక్సెస్. వీటిని స్లాబ్స్ అంటారు. ఎగ్జామ్ట్, 5%, 12, 18, 28. సో వీటితో పాటు లగ్జరీ గూడ్స్ ఎవరైతే వాడతారో వారికి సెస్, అడిషనల్ సెస్ కూడా ట్యాక్స్ పడుతుంది. సెస్, అడిషనల్ సెస్. ఓకే. ఎగ్జామ్ట్ అంటే 0% ఐటమ్స్. ఓకే. మనకు 28, 18 వస్తాయి, 18, 12 వస్తాయి, 12, 5 వస్తాయి, 5 వచ్చేసి ఎగ్జామ్ట్ కూడా వస్తాయి. ఓకే. మారుతూ ఉంటాయి. ఎగ్జామ్ట్ అంటే 0%. ఇప్పుడు యాపిల్స్ మీరు బండ్ల మీద పర్చేజ్ చేస్తే 0. అదే మీరు స్పెన్సర్‌లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్. ప్యాకింగ్ చేసి, ఏసీలో పెట్టి అవన్నీ ఉంటాయి కదా! అలాగనమాట. సో 5% కింద షుగరు, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, కోల్ ఇవన్నీ వస్తాయి. 5% కింద. 12 కింద ఘీ, బటర్, మొబైల్స్, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవొస్తాయి. 18% కింద హెయిర్ ఆయిల్, సోప్స్, జామ్స్, ఓకే. ఇండస్ట్రియల్స్ ఇవన్నీ వస్తాయి. 28 కింద సిమెంటు, పాన్ మసాలా, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్ ఇవన్నీ వస్తాయి. ఇంకా సెస్, అడిషనల్ సెస్ లగ్జరీ గూడ్స్ మీద వేస్తారు. కొన్నిటి మీద ఏవైతే కొన్ని ఉంటాయో లగ్జరీ గూడ్స్ మీద మనకు చూడండి స్టోన్స్, జ్యువెలరీ మీద 0.25% నుంచి 3% వరకు మనకు వీటి మీద కూడా ట్యాక్స్ పడుతుంది. మనకి మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్‌రిజిస్టర్డ్స్, కన్స్యూమర్స్. సో రెగ్యులర్స్ అంటే ఎవరు? అంటే వీళ్ళు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ రూ. 500 అనుకోండి. వీళ్ళు 600 కలెక్ట్ చేస్తారు కస్టమర్ నుంచి. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత సేల్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్‌కి టాక్స్ లీగల్‌గా కరెక్ట్‌గా చూపిస్తారు. కాబట్టి వాళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క టర్నోవర్ పర్ యానమ్ అంటే ఒక సంవత్సరానికి 20,00,000 నుంచి 40,00,000 మధ్యలో ఉంటుంది. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ డీలర్స్. వీళ్ళు సంవత్సరానికి 1% పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు నెల నెల టాక్స్ పే చేయరు. సంవత్సరానికి 1% పే చేస్తారు. బట్ 500 ఐటెమ్ ఉంటే 500 తీసుకుంటారు. 600 తీసుకోరు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఓకే. ఇంక అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అంటే 20,00,000 బిలోనే ఈళ్ళ బిజినెస్ జరుగుతది. వాళ్ళని అన్‌రిజిస్టర్డ్ డీలర్స్ అంటాం. ఇంక కన్స్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు. కొన్ని ఉపయోగించుకునేవాళ్ళు. చూడండి లిమిటేషన్. మనకి స్పెషల్ కేటగరీ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ ఇక్కడ కొండ ప్రాంతాలు. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. కాబట్టి వాళ్ళకి లిమిటెడ్ పర్ యానమ్ 20,00,000. రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు, కర్ణాటక, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ 40,00,000 ఇచ్చారు. రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్. రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ డీలర్స్. 75,00,000 నుంచి 1.5 crore ఉంటుంది మధ్యలో. సో జీఎస్టీఆర్ 1 అంటే ఏంటి? 3B అంటే ఏంటి? జీఎస్టీఆర్ 9 అంటే ఏంటి? జీఎస్టీఆర్ 1 అంటే సేల్స్ మామ్. జీఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. జీఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సార్ ఎప్పుడు పే చేయాలి సార్ ఈ 1, 3B అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఫిబ్రవరి మంత్ ఉంది. ఈ మంత్‌కు సంబంధించిన సేల్స్ నేను మార్చి 1 నుంచి 11 తారీఖు లోపల పే చేయాలి. ఫిబ్రవరి మంత్‌కి సంబంధించిన సేల్స్ మార్చి 1 నుంచి 11 లోపల పే చేయాలి. ఎవ్రీ మంత్. జీఎస్టీ 3బి 15 నుంచి 20 లోపల పే చేయాలి. అదే మార్చ్ సేల్స్ అనుకోండి. ఏప్రిల్ 1 నుంచి 11 లోపల పే చేయాలి. అలా. అంటే ప్రతి మంత్ కూడా ఫస్ట్ జీఎస్టీ 1 అంటే సేల్స్ 11 రోజులు టైమ్ ఇచ్చారు. 3బి అంటే 5 డేస్ టైమ్ ఇస్తారు. వీటికి టాక్స్ మోడ్స్ వచ్చేసి ఆన్‌లైన్ ద్వారా అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్. ఆఫ్‌లైన్ అయితే క్యాష్, చెక్ ద్వారా చేస్తారు. మనకి జీఎస్టీ 1 రిపోర్ట్స్ ఇలా చూస్తాం.
జిఎస్టీ 3B రిపోర్ట్స్ ఇలా చూస్తాం. మనకి పోర్టల్ జిఎస్టీ యొక్క పోర్టల్ వచ్చేసి వెబ్సైట్ మనకి www.gst.gov.in. అదే చూడాలి. మనకి ఇలా ఉంటుంది మా పోర్టల్ www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ఇది మనకి థియరీ. మీకు మెటీరియల్ ఇంకా థియరీ ఉంటుంది, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో టోటల్ గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. 18 ట్యాక్సెస్ గురించి తెలుసుకోవాలంటే మనం సిఏ గానీ ఆడిటర్ గానీ అవ్వాలి. అప్పుడే ఆ 18 ట్యాక్సెస్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే. సో తర్వాత లెజర్ లో ట్యాక్స్ ఇస్తారు, ఐటెం లో ట్యాక్స్ ఇస్తారు. ఓకే, లెజర్ లో ట్యాక్స్ ఇచ్చేది ఆడిటర్స్, ఐటెం లో ట్యాక్స్ ఇచ్చేది మన లాంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఐటెం లో ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఓకే. సో తర్వాత మనకి కొన్ని లైక్ కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా నేను మెటీరియల్ ఇచ్చి ఉంటాను. ఏ స్టేట్ కు ఏ కోడ్ వస్తుంది అనేది కూడా నేను ఇచ్చి ఉంటాను. స్టేట్లు కోడ్లు గుర్తుపెట్టుకోవాలి మా, అంటే ఇన్వాయిస్ లో ఆల్రెడీ ఉంటాయి, కానీ మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్టిక్లు వస్తాయి, ఓకే, ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ ఎన్ని డిస్టిక్లు కలిపితే ఆంధ్రప్రదేశ్ అవుతుంది, ఎన్ని డిస్టిక్లు కలిపితే తెలంగాణ అవుతుంది, అవి కూడా మీకు తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ అది. ఓకే. ఎందుకంటే జిఎస్టి నెంబర్ మనకి ఇచ్చేటప్పుడు 37 అని కనపడింది అంటే మీరు కంపల్సరీగా ఏమనుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. 36 అని వచ్చింది అంటే మీరు ఏమనుకోవాలి, తెలంగాణ అనుకోవాలి. ఓకే. మీరు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ మీరు చేసేటప్పుడు 37 వచ్చిందా పర్చేజ్ దగ్గర కానీ సేల్స్ దగ్గర కానీ, 37 అనే నెంబర్ రాకుండా వేరే నెంబర్ ఏమైనా వచ్చిందా అనేది మీరు కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. మీకు ట్యాక్స్ ఎందుకు పడదు అంటే మీరు అండర్ గ్రూప్స్, స్టేట్ అండర్ గ్రూప్స్ తప్పు ఇవ్వడం, అందుకు ట్యాక్స్ పడదు. ఒకటి, కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ట్యాక్స్ అనేది ఇవ్వాలి. F11 లో అక్కడ కంపల్సరీగా జిఎస్టి నెంబర్ ఇవ్వాలి. అక్కడ జిఎస్టి నెంబర్ ఇవ్వకపోయినా ట్యాక్స్ పడదు. తర్వాత మీరు ఐటెంలో ట్యాక్స్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా పడదు. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా జిఎస్టి నంబర్ ఇవ్వాలి. తర్వాత అతనిది ఏ స్టేట్ అనేది మ్యాండేటరీగా మీరు మెన్షన్ చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారనుకోండి, మీరు రెగ్యులర్ గా ఏపీ 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 అని ఇస్తా ఉంటారు. అలా కాదు, మీరు పర్చేజ్ చేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు క్లుప్తంగా చూడాలి, ఆ ప్రాబ్లమ్ని ఒకసారి అనాలిసిస్ చేయాలి. సో పర్చేజ్ చేస్తున్నాం, అతనిది ఏ డిస్టిక్, ఆ డిస్టిక్ ఏ అండర్ కిందకి వస్తుంది, ఆంధ్ర కిందకి వస్తుందా తెలంగాణ కిందకి వస్తుందా అనేది గమనించాలి. ఓకేనా. పర్చేజ్ సేల్ అవి రెండు బాగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ ను మ్యాచ్ చేసేటప్పుడు ట్యాక్స్ పడలేదు అంటే కారణాలు, ఒకటి F11 లో మీరు జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి. ఓకే. F11 లో మనకు జిఎస్టి నెంబర్ అనేది ఇచ్చి ఉండాలి. సో పర్చేజ్ లో జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి, సేల్స్ లో జిఎస్టి నెంబర్ ఇచ్చి ఉండాలి. అలా ఇస్తేనే మీకు ట్యాక్స్ అనేది పడుతుంది, లేకపోతే పడదు. అది కూడా మీరు గమనించద్దు. ఓకేనా, అది మ్యాండేటరీ. ఓకేనా అమ్మా, అర్థమైందే థియరీ మనకి. మీరు మెటీరియల్ చూడండి, ఇంకా కంటెంట్ ఉంటుంది, ఒకటి 2 సార్లు వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ గైస్. సో ఫ్రమ్ టుమారో మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? టుమారో క్లాస్ ఉంది సార్. సండేనా క్లాస్ వద్దా? ఉందా సార్? తీసుకున్నామండి. రిమైనింగ్